తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ఆయన పాత్ర కీలకం. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే నాయకుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకునేందుకు మంచినీటి సరఫరా వాటర్ ఫిల్టర్ పెట్టించారు. సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు భువనగిరి శివారులోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలకృష్ణారెడ్డి రాధమ్మ దంపతులకు డిసెంబర్ 14, 1972న జన్మించారాయన. 1987లో బీబీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ని పూర్తి చేశారు. 1993లో ఎల్బీనగర్లోని డివిఎం డిగ్రీ పీజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావంతో గులాబీ పార్టీలో చేరారు. పార్టీ అనుబంధం యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడుగా కొన్నాళ్ల పాటు పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ హఠాన్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి యువ తెలంగాణ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2022లో బీజేపీలో చేరి పార్టీ నుంచి సస్పెన్షన్ వేటకు గురయ్యారు. ఇటీవల 2023లో అక్టోబర్ 20న తిరిగి జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.